హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु यीशु का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी का कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? पिछले संडे का कहानी क्या बोले हैं सभी को याद है? పోయిన ఆదివారం స్టోరీ ఏం చెప్పాను అందరికీ గుర్తుందా? याद रहने से मैं एक क्वेश्चन पूछेगी, గుర్తుంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. उसके आंसर नीचे कमेंट करो। దాని ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. हम लोग समसन का मृत्यु के बारे में सुने हैं, మనము సంసోన్ యొక్క మరణం గురించి విన్నాం కదా. तो उसका मृत्यु इसीलिए हुआ है कि उसका सीक्रेट डेलीला को वो बोल दिया, इसीलिए। తన మరణం ఎందుకైందంటే తన ఒక సీక్రెట్ డెలీలాతో చెప్పాడు. तो वो सीक्रेट क्या है? అయితే ఆ సీక్రెట్ ఏంటి? समसन का बल रियली किस में है? సంసోన్ యొక్క బలము నిజంగా దేనిలో ఉంది? वो नीचे कमेंट करके बोलिए। అది కింద కామెంట్ చేసి చెప్పండి. अभी उसके बाद सुनते हैं। ఇప్పుడు తర్వాత విందాం. बेथलेहम बोल के एक छोटी सी गांव है, బెత్లెహేమ్ అనే ఒక ఊరు. उधर एक परिवार है, అక్కడ కుటుంబం ఉంది. माँ पिता और उनके 2 बेटे। తల్లి తండ్రి ఇంకా వారి 2 కుమారులు. और ये लोग अपने बैग्स को पैक कर रहे हैं। ఇక వాళ్ళు వాళ్ళ బ్యాగ్లను ప్యాక్ చేసుకుంటున్నారు. असल में ये परिवार कौन है? అసలు ఈ కుటుంబం ఎవరిది? उस परिवार में वो माँ का नाम है नयोमी, ఆ కుటుంబంలో తల్లి పేరు నయోమి, और उस पिता का नाम है एलीमेलेक, తన తండ్రి పేరు ఎలిమెలెక్, और 2 बेटे के नाम महलोन और किलियोन। ఇంకా వారి 2 కుమారులు మహలోను ఇంకా కిలియోను. तो ये सभी कोई बेथलेहम से दूसरे देश चले जाने वाले हैं। అయితే వీళ్ళందరూ బెత్లెహేమ్ నుండి వేరొక దేశానికి వెళ్ళబోతున్నారు. क्यों? ఎందుకు? ये लोग इजरायली हैं, बेथलेहम इजराइल का है, तो वो लोग इजराइल को छोड़ के दूसरे देश में जाने का क्या ज़रूरी है? వాళ్ళు ఇజ్రాయేలు, బెత్లెహేమ్ ఇజ్రాయేలుది. అయితే వాళ్ళు ఆ బెత్లెహేమ్ విడిచిపెట్టి ఎందుకు వెళ్ళబోతున్నారు? इसीलिए कि इजराइल में उस दिनों में अकाल पड़ा है। ఎందుకంటే ఇజ్రాయేల్ మొత్తంలో తినడానికి ఆహారం అనేది లేదు. बेथलेहम में भी कुछ खाने के लिए नहीं है, బెత్లెహేమ్లో కూడా తినడానికి ఏమీ లేదు. व्यापार करने के लिए बिजनेस नहीं है, వ్యాపారం చేయడానికి కూడా ఏమీ లేదు. और नयोमी एलीमेलेक को बहुत बड़ा सा खेत है, वो खेत में भी थोड़ा भी फल नहीं उग रहा है। ఇంకా నయోమి ఇంకా ఎలిమేలకి ఎంతో పెద్ద పొలాలు ఉన్నాయి, కానీ వాటి ద్వారా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. तो इसीलिए वो लोग बेथलेहम को मतलब इजराइल को छोड़ के दूसरे देश जाने वाले हैं। అందుకనే వాళ్ళు బెత్లెహేమ్ అంటే ఆ ఇజ్రాయెల్ విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్తున్నారు. वो दूसरा देश क्यों, कौन सा देश है? వేరే ఒక దేశం. అది ఏ దేశం? वो है मोयाब देश। అది మోయాబు దేశం. तो इजराइल जो है आशीर्वाददायक है, అయితే ఇజ్రాయేల్ ఆశీర్వాదం ఉన్నవారు, और मोयाबी जो है श्रापित लोग हैं। కానీ మోయాబీలు శాపించబడిన వారు. और ये लोग आशीर्वाद को छोड़कर श्रापित देश में चले जा रहे हैं। అయితే వీళ్ళు ఆశీర్వాదం నుండి శాపపు దేశానికి వెళ్ళిపోతున్నారు. मतलब परमेश्वर को भी वो लोग छोड़ दिए हैं। అంటే దేవుని కూడా వాళ్ళు విడిచిపెట్టారు. क्यों? सिर्फ और सिर्फ एक खाने के लिए, एक अकाल के लिए वो लोग छोड़ दिया। ఎందుకని వదిలేశారు? కేవలం ఒక కరువు వల్ల. तो वो लोग मोयाब देश में चले गए हैं। అయితే వాళ్ళు మోయాబీకి వెళ్ళిపోయారు. जाने के बाद फिर उधर घर बनाए हैं। వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. घर बनाना नहीं, उनका 2 बेटे को मोयाबी स्त्रियों से विवाह भी कर दिए हैं। ఇల్లు కట్టుకోవడమే కాదు, తన 2 కుమారుల్ని అక్కడ స్త్రీలతో వివాహం చేశారు. एक का नाम है वोर्पा और एक का नाम है रूथ। ఒకరి పేరు ఓర్పా, ఇంకొకరి పేరు రూతు. अभी परिवार बहुत खुशी से है। ఇప్పుడు కుటుంబం చాలా ఆనందంగా ఉంది. अभी 4 जन नहीं, अभी 2 जन और बढ़ गए हैं। ఇప్పుడు నలుగురే కాదు, వారిలో ఇంకిద్దరు పెరిగారు. बहुत खुशी से अपने दिन बिता रहे हैं। చాలా ఆనందంగా వాళ్ళు వాళ్ళ దినాన్ని గడుపుతూ ఉన్నారు. इतना में क्या हुआ पता है?
ఇంతలో ఏం జరిగిందో తెలుసా? नयोमी का पति मतलब एलीमेलेक मर गया। నయోమి యొక్క భర్త అంటే ఎలిమెలెక్ చనిపోయాడు. बहुत दुख में चली गई है नयोमी। ఎంతో దుఃఖానికి వెళ్ళిపోయింది నయోమి. फिर भी उनके 2 बेटे को देखकर फिर अपने आप को बलवान कर ली है। కానీ మళ్ళీ తన యొక్క కుమారులను చూసి తను తాను బలం తెచ్చుకుంది. ऐसे कुछ दिनों के बाद ఇలా కొన్ని దినాల తర్వాత उसका बड़ा बेटा मर गया తన పెద్ద కుమారుడు చనిపోయాడు. और दुख हो गई है। ఇంకా ఆమె దుఃఖంలోకి వెళ్ళిపోయింది. कुछ दिनों के बाद उसका छोटा बेटा भी मर गया है। కొన్ని రోజుల తర్వాత తన చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. मतलब पूरा खुशी पूरा दुख में एकदम कन्वर्ट हो गया है। అంటే వాళ్ళ ఆనందం అంతా దుఃఖంలోకి మారిపోయింది. कितना दुखी बात है ना, ఎంతో దుఃఖం కదా. क्योंकि उसका घर में पुरुष का संख्या ही पूरा मिट गया है। ఎందుకంటే ఆ కుటుంబంలో పురుషుల సంఖ్య మొత్తానికి తుడిచివేయబడింది. तीनों का तीनों ही मर गए हैं। ముగ్గురు కూడా చనిపోయారు. अभी कौन उन लोगों को खिलाएगा, कौन उसके लिए काम करके आएगा। ఇప్పుడు వాళ్ళని ఎవరు పోషిస్తారు, ఎవరు వాళ్ళకి తిండి పెడతారు? इसीलिए नयोमी बहुत दुख है, అందుకనే నయోమి ఎంతో దుఃఖపడుతుంది. लेकिन वो अभी जान पाए है। అని ఆమె ఒక విషయాన్ని తెలుసుకున్నది. क्योंकि नयोमी ने जब इज़राइल देश से आई थी, उसका परिवार में उसका जीवन में कितना आनंद था। ఎందుకంటే నయోమి ఇజ్రాయెల్ని ఆమె విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఆమె ఎంతో ఆనందంగా ఉంది. लेकिन इधर आके उसके परिवार को वो खो ली है बोल के वो जान पाई है। కానీ ఇక్కడికి వచ్చి ఆమె తన కుటుంబాన్ని కోల్పోయింది. जब वो इज़राइल में थी, सिर्फ और सिर्फ अकाल को, भोजन को ही देखी है, लेकिन परमेश्वर को वो देखी नहीं है। ఆమె ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు కేవలం అక్కడ కౌరవులను మాత్రమే ఆమె చూసింది, భోజనం కొరకు మాత్రమే ఆమె ఆలోచించింది, కానీ తను దేవుని కొరకు ఆలోచించలేదు. परमेश्वर से दूर हो जाएंगे बोल के सोची नहीं है। దేవుని నుండి దూరం అయిపోతానని తను ఆలోచించుకోలేదు. लेकिन मोयाब देश में जाकर भी उसको परमेश्वर के ऊपर वही विश्वास था। ఆ మోయాబు వెళ్ళిన తర్వాత కూడా దేవుని మీద అదే విశ్వాసం ఆమె ఉంచింది. और उसकी बहुओं को परमेश्वर के बारे में बहुत सिखाती थी ఇంకా తన కోడళ్ళని దేవుని కొరకు ఎంతో నేర్పించేది. और उनको भी परमेश्वर के ऊपर विश्वास आने की तरह वो ऐसे उन लोगों को बताई भी थी। ఇంకా వాళ్ళకి దేవుని మీద విశ్వాసం వచ్చేటట్లుగా ఆమె వాళ్ళకి చెప్పేది. लेकिन उसका जीवन में एक गलत का कदम डाली है, उसकी वजह से उसका पूरा जीवन स्मैश हो गया। కానీ ఆమె వేసిన ఒక్క అడుగు తప్పుటడుగు వల్ల ఆమె తన జీవితాన్ని కోల్పోయింది. ऐसे कुछ दिन बीत गया। అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత नयोमी को एक समाचार आया है నయోమికి ఒక విషయం తెలిసింది. कि इज़राइल में अकाल चले गया। परमेश्वर ने अपनी प्रजा के ऊपर दया दिखाया और इज़राइल में बहुत अच्छा सा फलवरी से भरा हुआ है। అదేంటంటే ఇజ్రాయెల్లో కరువు అనేది పోయింది, దేవుడు వాళ్ళ మీద మళ్ళీ దయ చూపించాడు, ఇంకా ఇజ్రాయెల్లో ఎంతగానో నిండుగా పంట పండుతూ ఉన్నది. तो नयोमी एक निर्णय ली है, ఇప్పుడు నయోమి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది. मैं अभी सब कुछ छोड़ के मेरा देश इज़राइल को, मेरा गांव बेथलेहम को मैं चले जाऊंगी। నేను మళ్ళీ ఇదంతా విడిచిపెట్టి నా దేశానికి వెళ్ళిపోతాను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని ఆమె అనుకుంది. आज वो वैसे ही अपने बैग्स पैक किए हैं। ఆ మళ్ళీ తన బ్యాగ్ని ప్యాక్ చేసుకుంది. नयोमी को देखकर उसके दोनों बहू पैक कर लिए हैं। నయోమిని చూసి తన కోడళ్ళు కూడా ప్యాక్ చేసుకున్నారు. अभी वो लोग उसकी गांव से, उसकी देश से बाहर आ गए हैं। ఇప్పుడు వాళ్ళు ఆ దేశం నుండి బయటకు వెళ్తున్నారు. बाहर आ जाने के बाद नयोमी ने उन लोगों को बोली है, देखो माँ, मेरे को बच्चा नहीं है और मेरे को उधर घर भी है कि नहीं मालूम नहीं, तुम लोग मेरे साथ मत आओ, तुम लोग चले जाओ, अपने अपने घरों में जाओ बोल के नयोमी बोल रही थी। ఆమె బయటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఇలా అంటుంది, చూడండి ఇప్పుడు నాకు ఇంకా కుమారులు లేరు, నాకు ఇల్లు లేదు, కాబట్టి
మీరు ఇక్కడ నుండి మీరు తమ తమ ఇంటికి వెళ్ళిపోయండి. और तुम्हारे माता पिता जिस लड़का को दिखाएंगे उस लड़के के साथ विवाह करो बोल के बोले हैं. ఇంకా మీ తల్లిదండ్రులు చూపించిన వారిని పెళ్లి చేసుకోండి. लेकिन वो दो बहू ने एक बेटी की समान बन के नहीं मैं आपको छोड़ के नहीं जा पाएंगे बोल के वो लोग बोल रहे हैं. కానీ వాళ్ళిద్దరూ తన కుమార్తెల్లాగా లేదు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని చెప్తూ ఉన్నారు. लेकिन नेओमी ने बहुत उन लोगों को रिक्वेस्ट करने की वजह से ओरपा ने आके उसकी सासू माँ को गले लगाकर चूमकर वो अपने घर चले गए. కానీ ఆమె ఎంతగానో వాళ్ళకి చెప్పడం ద్వారా ఓర్పా తన అత్తని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని వెళ్ళిపోయింది. लेकिन रूथ ने उधर ही खड़ी हुई है. అయితే రూతు అక్కడ నిలబడింది. वो बोल रही है ఆమె ఇలా అంటుంది, और रो रही है ఇంకా ఏడుస్తూ ఉంది. और नेओमी से ऐसे बोल रही है ఇంకా నయోమితో ఇలా చెప్తుంది, मुझे जाने के लिए और कभी भी मत बोलिए నన్ను వెళ్ళమని చెప్పవద్దు, क्योंकि तुम्हारा परमेश्वर ही मेरा परमेश्वर है. నీ దేవుడే నా దేవుడు, तुम्हारा प्रजा ही मेरा प्रजा है. నీ జనమే నా జనం. तुम जिधर रहोगी उधर ही मैं रहेंगे. నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను. तुम किधर मर जाओगी उधर ही मैं मर जाएंगे. నువ్వు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదాను. तुम्हें किधर दफना दिया जाएगा उधर ही मेरे को भी दफना दिया जाएगा. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడదువో నేను అక్కడే పాతి పెట్టబడదాను. और तुमको हमको सिर्फ मृत्यु को छोड़कर कुछ भी अलग नहीं कर पाएगा నిన్ను నన్ను మృత్యు తప్ప ఇంకేది విడదీయలేదు. बोल के वो रूथ ने नयोमी से बोले. అలా రూతు నయోమితో చెప్పింది. ऐसे बोल के अपने सासू माँ को मना के इजराइल में रहने वाला बेथलेहम को वो चले गई. అలా తన అత్తతో మాట్లాడి తనని ఒప్పించి తనతో పాటు బెత్లెహేంకి వెళ్ళింది. देख रहे हो చూస్తున్నారా? रूथ ने ऐसे बात करने के लिए उसके अंदर इतना विश्वास किधर से आया. రూత్ అలా మాట్లాడడానికి తనలో అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? सिर्फ और सिर्फ उसकी सासू माँ जो बात परमेश्वर के लिए बोली थी उसी बात को सुनकर ही उसको उतना विश्वास आया है. కేవలం తన అత్త తనతో చెప్పిన మాటలు అది విన్న మాటల ద్వారానే ఆమె అంత విశ్వాసాన్ని పెంచుకుంది. इस कहानी में हम लोग एक विषय को जान सकते हैं. ఈ కథలో మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. वो क्या है? అదేంటి? हम लोग अगर परमेश्वर को दूर हो जाएंगे तो మనము ఒకవేళ దేవునికి దూరం పెడితే हमारा जीवन में कुछ भी सक्सेस नहीं रहेगा. ఎలాంటి సక్సెస్ను మనం చూడలేం. उतने ही नहीं और बहुत सारे नष्टों को हम लोग सामना करने पड़ेगा. అంతేకాదు ఎంతో నష్టాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. उसके बाद हम लोग जान पाएंगे कि हाँ हम परमेश्वर को छोड़ दिए हैं, परमेश्वर से दूर हो गए हैं बोल के दुख करने से अलावा हम लोग को और कुछ नहीं बचेगा. ఆ తర్వాత మనం తెలుసుకొని నిజమే మనం దేవునికి దూరం అయిపోయాం, అందుకనే ఇవన్నీ మన జీవితంలో వస్తున్నాయని అనుకున్నా కూడా ఏమీ చేయలేం. समझ रहे हैं? అర్థమవుతుందా? इसीलिए हम परमेश्वर से हम दूर नहीं होना है. అందుకనే దేవునికి మనం ఎప్పుడు దూరంగా ఉండకూడదు. हर दिन हम परमेश्वर की पंखों के तले रहने की तरह सुबह उठ के प्रार्थना करना है. ఎప్పుడు మనం ఆయన రెక్కల చాటున ఉండేలాగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. उसकी हाथों को अपने आप को सौंप लेना है. తన చేతులకి మనల్ని మనం అప్పగించుకోవాలి. तब हमारे परिवार के चारों तरफ हमारे चारों तरफ परमेश्वर के पहरा रहेगा. అప్పుడు మన కుటుంబం చుట్టూ మన చుట్టూ ఆయన కంచి వేస్తాడు.